ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. విశాఖలో కీలకమైనటువంటి సిబిసిఎన్సి భూములకు సంబంధించి వివాదం మళ్లీ రాచుకుంటుంది. క్రైస్తవ సంఘాలు సిబిసిఎన్సి భూముల విషయంలో ఉద్యమానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే జనసేన నాయకుల్ని ఆశ్రయించారు. ప్రస్తుతం మనతో పాటు జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ఉన్నారు. ఏంటి అసలు దీనికి సంబంధించి కోర్టుల్లో కేసులు ఉన్నాయి, అయినా కూడా మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ అమరావతిలో అధికారులనే బెదిరించే పొజిషన్కి వెళ్ళారంటే ఏమనుకోవాలి? అసలు ఇక్కడ నిర్మాణాలు నిలుపుదల అవుతాయా లేకపోతే కంటిన్యూ అవుతాయా? ఏం చెప్తారు అసలు? ప్రజా ఆస్తుల్ని పరిరక్షించాలి, ప్రజా ఆస్తుల్ని కాపాడాలి. అటువంటి ప్రజాప్రతినిధి విశాఖ మాజీ వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ సాక్షాత్తు తనకున్నటువంటి రౌడీ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, గతంలో రౌడీ షీటర్గా ఉన్నటువంటి ఎంవివి సత్యనారాయణ తన యొక్క అక్రమ నిర్మాణాలు ప్రభుత్వం మారినా కూడా ఆయన తీరు మారలేదు అనడానికి 10 రోజుల క్రితం సాక్షాత్తు డిటిసిపి డైరెక్టర్గా ఉన్నటువంటి విద్యుల్లత గారి దగ్గరికి వెళ్ళటం, ఆ కార్యాలయానికి మంగళగిరిలో ఉన్నటువంటి డిటిసిపి కార్యాలయానికి వెళ్ళి ఆమెనే బెదిరించాడు. సీసీపీగా మీరు ఉండేటప్పుడు ఇక్కడ నేను ₹1,00,00,000 ముడుపులు ఇచ్చాను, అలాగే టీడీఆర్కి ₹1,00,00,000 ముడుపులు ఇచ్చాను, ఇప్పుడు నా ప్లాన్ అప్రూవల్ ఎందుకు ఇవ్వటం లేదు, ముడుపులు తీసుకొని మీరు ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి సాక్షాత్తు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి ఒక అధికారిని బెదిరించడం అని అంటే ఎంవివి పీక్ ఏ స్థాయికి వెళ్ళిందో ఒకసారి ఆలోచించుకోండి. ఖచ్చితంగా సిబిసిఎన్సికి చెందినటువంటి క్రైస్తవ మతస్థుల ఆస్తుల్ని కాపాడుతామని చెప్పి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి వచ్చి సాక్షాత్తు ఆగస్టు 2023లో చెప్పడం జరిగింది. మా రాష్ట్ర మంత్రివర్యులు పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారు కూడా ఇక్కడికి వచ్చి నిరసన కార్యక్రమం ధర్నా చేయడం కూడా జరిగింది. ఈ టైకూన్ కోడలు మూసివేయటం, టైకూన్ కోడలు ప్రజల అవసరాల కోసం ఇక్కడ వినియోగించాలి, 4 కిలోమీటర్ల చుట్టూతో తిరుగుతూ వస్తూ ఉన్నారు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు, నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. ఎంబీబీ కోసం టైకూన్ కోడలనే మూసివేయాలన్నంత దుర్మార్గమైనటువంటి చర్య గత ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో దానిపైన కూటమి ప్రభుత్వం రాగానే ఇక్కడ విముక్తి కలిగించాం టైకూన్ కోడలకి. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఎంబీబీ పీక్కి సంబంధించినటువంటి సిబిసిఎన్సి ఆస్తులను పరిరక్షించే దిశగా ఎంబీబీ పీక్ మీద పూర్తి స్థాయిలో సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే అసలు ఇక్కడ ఎంత ల్యాండ్ ఉంది, అసలు దాని కాస్ట్ ఎంత ఉంటుంది మార్కెట్ వాల్యూ ప్రకారం? ఇక్కడ గజం ₹1,28,000 కార్డు వాల్యూ ఆ రోజుకు ఉంది. ఇప్పుడు ఇంకా పెరిగి ఉండొచ్చు. 18,370 గజాలు, సర్వే నంబర్ 75/3-4 వాల్టేర్ వార్డులో ఉన్నటువంటి ఈ భూమి విశాఖ నగరంలో కూడా రాష్ట్రంలోనే అత్యంత విలువైన ప్రాంతం సిరిపురం అంటే. అటువంటిది అత్యంత విలువైనటువంటి ప్రాంతంలో ఇన్ని వందల కోట్ల రూపాయలు విలువైన చేసేటువంటి భూమిని ఇవాళ సాక్షాత్తు ఎంబీవి క్రైస్తవ మతస్థులు దేవుని ఆస్తులు, ఇవి దేవుని మాన్యం అంటాం మనం. దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ హిందూ భూములు కానీ, అలాగే ముస్లిం స్థలాలుగా వక్ఫ్ బోర్డు భూములు కానీ, అలాగే క్రైస్తవ మతస్థులు చెందినటువంటి దేవుని ఆస్తులు కానీ మనం పరిరక్షించాలి, భావితరాలకు అందించాలి. ఇది వాళ్ళ సంపద. అటువంటి సంపదని మనం కొట్టేయడానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి అసలు ఎవరు ఇచ్చారు అధికారం? దేవుడు కూడా క్షమించడు. అటువంటి దేవుని ఆస్తుల్ని పరిరక్షించే విధంగా క్రైస్తవ మతస్థుల్ని గౌరవించేలాగా, వాళ్ళ సెంటిమెంట్స్ని గౌరవించేలాగా సిబిసిఎన్సి ఆస్తులు పరిరక్షిస్తాం. ఖచ్చితంగా దీనిపైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాం. న్యాయ వివాదాల్లో యాజమాన్యాల గురించి ఉంటుండగా ఏ విధంగా ఇక్కడ అనుమతులు అసలు మంజూరు చేశారో మన అనుమతులను రద్దు చేయాలి. టీడీఆర్లో 200 కోట్ల రూపాయలు టీడీఆర్లు అంటే సురేష్ నగర్ కన్వర్టబుల్ స్టేడియం పేరుతో కాకినాడలో 128 కోట్ల రూపాయలతో టీడీఆర్లు ఏవైతే మంజూరు చేశారో అక్కడ అక్రమంగా ఎంబీబీ, ఇక్కడ దినకర్ త్యాగరాజన్ పేరు మీద టీడీఆర్లు కొనుగోలు చేసి ఆ టీడీఆర్లు ఎంబీబీ పీక్లో వినియోగించడంతో పాటు ఈ యొక్క ఎంబీబీ పీక్కి సంబంధించి సిబిసిఎన్సి ఆస్తులు 63 కోట్ల అక్రమ టీడీఆర్ ఇవాళ ఏదైతే వీళ్ళు తీసుకున్నారో మొత్తం 200 కోట్ల రూపాయలు అక్రమ టీడీఆర్ వినియోగించారు. కాబట్టి టీడీఆర్లకు సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం భాగోతం అంతా సిబిసిఎన్సి ఆస్తులను ఏ విధంగా ఏవైనా కొట్టేశాడో దీని అన్నింటిపైన కేంద్ర దర్యాప్తు సంస్థను విచారణ జరిపించాలని కోరుతా ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు సిబిసిఎన్సి చైర్మన్ ఉన్నారు. అంటే ఇన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములకు సంబంధించి ఇప్పటికే వివాదాలు నడుస్తున్నాయి. అసలు దీన్ని ఏం చేయదలిచారు? అంటే భవిష్యత్తులో ఏమైనా ఆందోళన చేసే అవకాశం ఉందా? ఇల్లరా మరి ఇది విజయనగరం విశాఖపట్నం క్రైస్తవులకి సంబంధించిన ఆస్తే కాదు. ఇక్కడ బైబిల్ ట్రాన్స్లేట్ చేయబడింది 200 సంవత్సరాల క్రితం. ఇది ఒక మంచి పూజనీయమైన ప్రాంతంగా మేము భావిస్తున్నాము. అక్కడ ఒక చాపలు ఉండేది, అంటే అక్కడ చర్చ్ ఉండేది, అక్కడ 5 మిషనరీస్ తాలూకా సమాధులు ఉండేవి. మరి అంత చరిత్ర కలిగిన ప్రాంతాన్ని 93లో అప్పటికి రిజిస్ట్రేషన్ గావించబడని, రెన్యూల్ గావించబడని ఒక వర్గంతో రత్నాకర్ హెగ్డే గారు రిజిస్ట్రేషన్ చేయించుకొని అది మళ్ళీ చల్లదని గవర్నమెంట్ ద్వారా అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ఒక ట్రస్ట్ తాలూకా ఆస్తులు, అర్బన్ ల్యాండ్ సీలింగ్ వ్యక్తులకు వర్తిస్తుంది కానీ ట్రస్ట్కి వర్తించదు.
గవర్నమెంట్ మేనేజ్ చేసుకొని 15,000 చదరపు గజాలు అతని పేరుని రాయించుకొని 1,500 చదరపు గజాలు సిబిసిఎన్సికి ఉందని జీవో ఇచ్చారు. ఆ 1,500 చదరపు గజాలు కబ్జా చేశారు. అంటే ఇప్పుడు ఎంవివి మీద ఇప్పటికే కోర్టులో కేసులు ఉన్నాయి, మీరేం చేయదలిచారు అసలు? ఇది డెఫినెట్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపుతామన్నారు. కన్స్ట్రక్షన్ అయితే ఆగింది, కానీ కొత్తగా వేరే వ్యక్తులకి ఇది బదలాయించడం జరుగుతుందని విన్నాము. అటువంటిది ఏమైనా జరిగితే మరి క్రైస్తవులు అందరూ పెద్ద ఉద్యమం చేయబోతున్నాం. అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా మేము సిద్ధపడబోతున్నాం. ఇది మాకు చాలా ఇంపార్టెంట్ ఆస్తి. మా సెంటిమెంట్స్ని గౌరవించి ప్రభుత్వం సరైన చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఇన్ని కోట్ల విలువైనటువంటి భూములకు సంబంధించి ఇప్పటికే క్రైస్తవ సంఘాల కోర్టులో కేసులు వేస్తున్నాయి, నడుస్తూ ఉండగానే ఇంత నిర్మాణం చేపడుతున్నారు అంటే ఏమీ చేయలేరనా ఉద్దేశం? ఏమనుకోవాలి అంటే సార్, క్రైస్తవ ఆస్తులు అంటే ప్రతి రాజకీయ ప్రభుత్వం చులకనగా చూస్తుందని మా భావన. మాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. కానీ ఈ సొసైటీ భూములు అనేవి ఒక గ్రూప్కో 14 మంది కమిటీకో సంబంధించింది కాదు, యావత్ క్రైస్తవ సమాజానికి సంబంధించింది. మేము కలెక్టర్ గారు సంబంధించిన అధికారులు కూర్చోబెట్టి అసలు దీని గురించి ఏంటి, ఇది ఎవరికి చెందింది, ఎందుకు అమ్ముతున్నారు, అమ్మొచ్చా లేదా, ఏం జరిగిందని పూర్తిగా మాకు కానీ ఆయన వివరణ ఇస్తే సరే, లేకపోతే రాష్ట్ర క్రైస్తవులు అందరూ కలిసి మేము ముట్టడి వేసే పరిస్థితులు. అంటే కొంతమంది గ్రూప్ ఆఫ్ బిజినెస్ పీపుల్ కొనే పరిస్థితులు ఉన్నారు, కొంతమంది వరుణ్ గ్రూప్ అన్నారు, ఇంకోటి అన్నారు. వాటి మీద కూడా ఆయా ప్రాంతాల్లో మేము ముట్టడి చేసే కార్యక్రమం. ఎందుకంటే మా యొక్క విశ్వాసాలు మా ఆస్తుల మీదకి వచ్చినప్పుడు మేము పరిరక్షించుకోవడానికి మేము కూడా ప్రశ్నించాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక ప్రభుత్వాన్ని నిలదీస్తాం. కొన్ని గ్రూప్స్, వరుణ్ గ్రూప్ అవ్వచ్చు, ఇంకే గ్రూప్ అవ్వచ్చు, వారు ఏ హోటల్స్ అవ్వచ్చు, వాటికి కూడా వెళ్తారని క్రైస్తవులు సిద్ధపడుతున్నారు. కనుక దాడి చేయడం జరుగుతుంది. లీగల్ ఆడిట్ కూడా అడుగుతాం. అసలు ఎంతవరకు ఉంది, ఏం జరిగిందన్నది కలెక్టర్ గారిని కూడా పెడతాం. మేము కూడా ప్రైవేట్ కేసులు అధికారుల మీద కొన్ని వారి మీద పెడతానికి మేము రాష్ట్ర వ్యాప్తంగా దీని గురించి ఆలోచిస్తున్నాం. అంటే ఓవరాల్గా చూస్తే ఇప్పుడు సిబిసిఎన్సి కేసులకు సంబంధించి మరొక వివాదం తెర మీదకి వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రైవేటు వ్యక్తులకి మళ్ళీ ఈ భూములను కట్టబెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది. దాన్ని అడ్డుకుంటాం. ఖచ్చితంగా ఈ భూములకు సంబంధించి కుటుంబ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సిబిసిఎన్సి భూముల విషయంలో విశాఖలో తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తామని క్రైస్తవ సంఘాలు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.